హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ అట. ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు, సభలో చర్చ, బిల్లులకు చట్టబద్ధత. 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు. అదే రోజు సీఎం రేవంత్ ఢిల్లీకి బీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి వినతి. కేంద్రం ఆమోదం తెలకపోతే పోరాటం అట. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లే యోచన. అన్ని పార్టీలకు త్వరలోనే సీఎం లేఖలు. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. మార్చి 1 నుంచి 5వ తారీఖు మధ్యలో ప్రత్యేక స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెడతారట. ప్రధానంగా ఒక 3 బిల్లులు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు, బీసీలకి కులగణన ఆమోదము, కులగణన తర్వాత బీసీలకి 42% స్థానిక సంస్థల్లో విద్య, వైద్యంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ చట్టం చేస్తారట. ఈ చట్టాన్ని కేంద్రానికి పంపే ప్రతిపాదన. ఈ 3 బిల్లుల్ని అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టి అసెంబ్లీని మార్చి 1 నుంచి 5 మధ్యలో వాటిని ఆమోదం తెలుపుకొని చర్చ పెట్టి మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ మార్చి 10 రోజే ఈ తీర్మానాలు అన్నీ పట్టుకొని అవసరమైతే అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా పట్టుకొని పోయి మోడీ పైన ఒత్తిడి తెస్తాం, దీనికి ఆమోదం తెలపడానికి కేంద్రాన్ని అడుగుతాం. ఈ బిల్లులకి ఒకవేళ తెలపని పక్షంలో పోరాటం చేస్తాం అంటుండు. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సరే ఎస్సీ వర్గీకరణ చేసిండు, దానికి తీర్మానం చేశారు, బీసీ కులగాన చేశారు, దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయని బీసీ సంఘాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ఆ లెక్కలతో 42% మేము తీర్మానం చట్టం ప్రవేశపెడతాం అంటున్నాం. ఇవన్నీ దేశపై కేంద్రం కోర్టులో బంతిని నెట్టేసి పోరాటం పేరుతోని వదిలేస్తారా అనేది బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్ సంబంధించి. ఎస్సీలకైతే రాష్ట్రాలు చేసుకోవచ్చు, అయిపోయింది అనుకోండి. బీసీలకు సంబంధించి ఈ విషయం పైన చాలా ఆందోళన బీసీ సంఘాల్లో, బీసీలలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే మనం ఏదో చేసి చేతులు దులుపుకొని కేంద్రం కోర్టులో బంతిని నెట్టేస్తే కేంద్రం పరిధిలో, బీజేపీ పరిధిలో పోద్ది అని రాజకీయాలు చేస్తుంది అనిపిస్తుంది. నిజంగానే డెడికేషన్ ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి ఉండే కాడికి వస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిండు, 42% రిజర్వేషన్ బీసీలకి స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఇయ్యలేము, అవసరం అయితే పార్టీ పరంగా ఇస్తాం అన్నాడు. అంటే ఆయన మనసులో మాట బయట పెట్టుకుంటూ దాని తర్వాత ప్రజల్లో బీసీల్లో వ్యతిరేకత వస్తుందని ఇప్పుడు మళ్ళీ ఇదొక రాజకీయ ఎత్తుగడ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బీజేపీ మీద ఒత్తిడి తేయడానికో లేదా కేంద్రం పైన నెపం నెట్టేసి వదిలేయటానికో అంత ఈజీ కాదు కదా పార్లమెంట్లో చేయటం. ఎందుకంటే పార్లమెంట్లో ఒక తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుని చేస్తే మిగతా రాష్ట్రాలు ఈక్వేషన్స్, దేశవ్యాప్తంగా బీసీల కులగన్న, దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు, అనేక అంశాలు అవరోధాలు వస్తాయి అనేది వాళ్ళు చెప్తారు. ఇది మొత్తానికైతే ఒక రాజకీయం స్టార్ట్ అయింది. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే 25% రాయితీ, అనధికారిక లేఅవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన 90% ప్లాట్లు క్రమబద్ధీకరణకు అనుమతి. దరఖాస్తుల పరిష్కారంపై ఇక రోజువారీ సమీక్ష, ప్రక్రియ వేగవంతం. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రుల సమీక్షలో నిర్ణయం. ఎల్ఆర్ఎస్ ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పుడు దరఖాస్తు చేశారు 1000 రూపాయలు కట్టి. దానికి సంబంధించి మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే ఒకవేళ 25% రాయితీ అట. అంటే ఫీజు పే చేస్తే, అంటే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అన్నట్టు. ఇది లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్. లేఅవుట్ వేస్తారు, దానికి పర్మిషన్ ఉండదు, కానీ అమ్మేస్తారు. అట్లాంటి దగ్గర ఆ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు, లేఅవుట్ వేసిన వాళ్ళు దానికి ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకొని లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీ పెడతారు. ఆ ఫీజు పే చేస్తే ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ అవుతుంది, అంటే పర్మిషన్ వచ్చినట్టు అయిపోద్ది. దానికి ఈ నెల 31 మార్చి 31 లోపు మీరు గట్ట చెల్లించుకుంటే 25% రాయితీ కూడా వస్తుంది. అక్కడ ఆన్లైన్లో జనరేట్ అయిన ఫీజు పైన 25% లెస్ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా ఇస్తారట. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో నిన్న సమీక్ష జరిగింది మంత్రులది. దాంట్లో నేనే తీసుకున్నాను. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి పోతుంది. 6 నెలల్లోని సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రేవంత్ అసమర్థతను అంతా గుర్తిస్తున్నారు. 100% మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది. 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యం. కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు, కేసీఆర్ చెప్తుండు. కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు అట. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి పోయిందట. మరి మీ తొత్తులకు కూడా ఉండరుగా. మరి మునుగోడు ఉప ఎన్నికలు జరిగితే కమ్యూనిస్ట్ లీడర్లని, లెఫ్ట్ పార్టీ నాయకులను, ఒక ఆయన లెఫ్ట్, ఇంకొక ఆయన రైట్ కూర్చోబెట్టుకుంటే, తమ్మినేని వీరభద్రం గారు, ఇంకొక ఆయన చాడా వెంకటరెడ్డి గారు, ఆ రోజు ఉన్న సెక్రటరీలు, ఇద్దరిని కూర్చోబెట్టుకొని కారులో మునుగోడు బహిరంగ సభకు స్టేజ్ ఎక్కితే జనాలు ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఎప్పుడు కలిశారు, అసలు పొత్తు ఎక్కడ మాట్లాడారని. ఆయన ఏం చెప్పిండు కేసీఆర్ గారు, మేము 6 నెలల నుంచి తల బద్దలు కొట్టుకుంటున్నాం, బీజేపీని ఎట్లా కట్టడి చేయాలని, మతోన్మాద పార్టీలను ఎట్లా కట్టడి చేయాలని అని చెప్తే ఈ వాళ్ళు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా తెల్లమొహం వేసి 6 నెలల నుంచి మేము ఎప్పుడు మాట్లాడినామని. ఇది అయిందా?
అయిన తర్వాత మునుగోడు ఎన్నికల్లో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో గెలిచిండు సిపిఐ పార్టీని. సిపిఎం పార్టీ ఓట్లు వేయించుకోండు గెలిచిండు. బయటపడ్డాక ఏం చేసిండు, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వాళ్ళని పిలిచి ఒక టికెట్ కూడా ఇవ్వలే, కనీసం చర్చలకే వెళ్ళలే. వాళ్ళు ఎవరు అనడం, వాళ్ళు పోయి సిపిఐ వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, సిపిఎం వాళ్ళు విడిగా పోటీ చేశారు. ఇప్పుడు వాళ్ళు తొత్తులుగా మారారు అంటున్నారు. మరి మీకు పని చేసినప్పుడు ఏం మారినట్టు? మీకోసం పని చేసినప్పుడు, మీకు ఓట్లు వేసినప్పుడు ఎట్లా మారినట్టు? కమ్యూనిస్టులు అట తొత్తుగా మారారట, మరి మీరెవరికి తొత్తుగా మారుతారు అనేది కూడా ప్రశ్న. కేంద్రంలో కాంగ్రెస్కి తొత్తా, బీజేపీకి తొత్తా? ఇది బీఆర్ఎస్ విస్తృత భేటీలో వ్యాఖ్యలు చేసిండు. పార్టీ పని అయిపోయిందంటే బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ నిర్వహించినట్టు వెల్లడి. అదే ప్లేనరీ లెక్క చేస్తారు కదా ప్రతి సంవత్సరం, అది ఒక వార్త ఇచ్చారు. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలో పడిపోయింది. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు. కాంగ్రెస్పై బారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ప్రజలకట నచ్చి రాలేదట, అధికారం అచ్చి రాలేదు. ఈ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది, ఇక లేవదు. ఫిరాయింపుల ఎమ్మెల్యేల స్థానాలు ఉప ఎన్నికల ఖాయం. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదాం, 100% మళ్ళీ అధికారం మందే. ఏప్రిల్ 20న భారీ బహిరంగ సభ, బారాస విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ చెబుతుండు. ప్రజలకు నచ్చేట అధికారం రాలేదట, అధికారం అచ్చి కూడా రాలేదట వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. రైట్. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రేఖా గుప్తా ఏబీవీపీ నుంచి ప్రస్థానం ప్రారంభమైందట. మొత్తానికి ఒక మహిళా ముఖ్యమంత్రిగా, 4వ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా గారు. అసలు వాస్తవంగా పర్వేష్ వర్మకు వస్తుంది అనుకున్నారు. వాళ్ళ నాయన కూడా ముఖ్యమంత్రికి పనిచేసింది, సాహెబ్ సింగ్ వర్మ. ఆయన అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన ఘనత ఆయనకు ఉంది, ఆయనకే ఇస్తారనుకున్నారు. మొత్తం మీద చర్చలు జరిగిన తర్వాత బీజేపీ అధిష్టానం నిన్న రేఖా గుప్తాని అనౌన్స్ చేసింది. దీనికి ప్రధాన కారణం, ఇప్పటివరకు బీజేపీకి ఉన్న ముఖ్యమంత్రులలో, ఇప్పుడున్న అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క మహిళా ముఖ్యమంత్రి లేదు అనేది ఒక కారణం. ఇంకో కారణం, రేఖా గుప్తా సామాజిక వర్గము, అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గం ఒకటేనట. కాబట్టి అట్లా ప్లస్ ఆ సామాజిక వర్గం చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది మన ఎన్నికల్లో బీజేపీకి. కాబట్టి ఆ రకంగా ఒక మహిళకి ఇచ్చినట్టుంటుంది. అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గం కాబట్టి అట్లా కూడా ఈక్వేషన్స్ మ్యాచ్ అవుతాయి అనే విధంగా ఆమెకైతే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన క్యాండిడేట్కి ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. ఆమె ప్రస్థానం మొత్తం రాజకీయ ప్రస్థానం ఏబీవీపీతోని, అంటే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం. దాని తర్వాత అక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. న్యూఢిల్లీ మరి వెస్ట్ ఢిల్లీకో ఆమె మేయర్గా కూడా పనిచేశారు. మొత్తానికి బీజేపీ కార్యకర్త లాయలిస్టు ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి రేఖా గుప్తాకి వరించింది. పర్వేష్ వర్మకి అయితే చేదు అనుభవం ఎదురైంది. ఆయనతోనే ప్రపోజ్ చేయించారట ఏమో ముఖ్యమంత్రి అని ఎల్పీ పార్టీలో. రైట్, దిశ పేపర్ చూద్దాం. 10న చెల్లో ఢిల్లీ అట. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ 42% కోసం రాజ్యాంగ సవరణకు డిమాండ్. పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోయే ఆలోచన. మద్దతు కోసం విపక్ష పార్టీల అధ్యక్షులకు లేఖలు. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీనన్న రాహుల్. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేలా ప్రణాళిక. అప్పట్లో ఒడ్లు కొనకపోతే కేసీఆర్ కూడా ఈఐ చేసిండు, ఈ రాజకీయాలే చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? చేయాలా. కానీ మీరు అసెంబ్లీలో ఆ ప్రకటన చేయకుండా ఉంటే మీ దీక్ష, మీ చెలో ఢిల్లీ నమ్మేటోళ్ళు. అసెంబ్లీలో మేము రిజర్వేషన్లు ఇవ్వలేము, 42% పార్టీ పరంగా ఇస్తాం, మీకు ఇస్తారా అని బీఆర్ఎస్ బీజేపీని సవాల్ చేసిన తర్వాత మీ మాట ఎవడు నమ్ముతారు? మీరు ఈ చెలో ఢిల్లీలు మొత్తం రాజకీయం కోసమే అనేది అర్థమైపోద్ది. సరే, ఏదేమైనప్పటికీ ఒత్తిడి తేవాలి, తప్పులేదు. ఈ నెల 1 నుంచి 5 మధ్యలో అసెంబ్లీలో చట్టం చేస్తారట బీసీ రిజర్వేషన్ల పైన. ఆ చట్టాన్ని పట్టుకొని అన్ని పార్టీల నాయకులను పట్టుకొని, అఖిలపక్షం పట్టుకొని ఢిల్లీ పోయి మోడీని కలిసి విన్నవించి ఆయన ఇంటాడో లేదా జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపడతారట. దాని తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా నిలదీస్తారు అని చెప్పి ఈ స్పెషల్ సెషను పెడతారట. ఇది ఒక వార్త. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తాడట. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదు. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు త్వరలోనే ఉప ఎన్నికలు
వస్తాయి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు. అధికారంలోకి రాబోయేది మనమే. తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు, కమిటీకి కోఆర్డినేటర్గా హరీష్ రావు అని కేసీఆర్ చెప్పిండు. బీజేపీపై నో కామెంట్ చెప్పిండట. తెలంగాణలోకి మళ్ళా చంద్రబాబు రాబోతుండ అంటుండు. ఎన్డీఏ కూటమి రూపంలో రాబోతుండు. ఎన్డీఏ పైన కామెంట్ చేసిండు కానీ బీజేపీ పైన నో కామెంట్ అట అని చెప్పిండు. మరి బీజేపీ పైన నో కామెంట్ ఏందో అర్థం కాలే. మరి ఎందుకు బీజేపీ పైన నో కామెంటు? ఏమైనా వేరే వ్యవహారాలు ఉన్నాయా బీజేపీకి మీకు అనేది ఒకటైతే, ఎన్డీఏ రూపంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతుండనే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. సంచలనమైన వ్యాఖ్యలు. తెలంగాణను అడ్డుకున్న, తెలంగాణ ఏర్పాటుకి వ్యతిరేకి అయిన, బద్ధ వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతుండు అనే ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండా, నిజంగానే అడుగుపెట్టబోతుండా అనేది ఒక చర్చ. వాస్తవంగా కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకొని కంటెస్ట్ చేస్తే ఖమ్మం లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో పోటీలో ఉంటుంది, ప్రభావం చూపిస్తుంది అనే ఒక చర్చ నడుస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ నిజంగానే కంటెస్ట్లో ఉంటే జరిగేది లాభం బీఆర్ఎస్కి జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఇట్లా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి అయితే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా మొత్తానికి బీఆర్ఎస్ లాభపడటం కోసం తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు వస్తాడనే ఒక ఇదైతే ఉంది. ఆ చర్చ కూడా నడుతుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో ఈసారి తెలంగాణలో పోటీ చేస్తారు, కొన్ని స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలట. ఉత్తర తెలంగాణలో ఓ జిల్లాలో క్రషర్ పంచాయతీ. క్రషింగ్ యూనిట్లకు మినిస్టర్ నోటీసులు జారీపై వివాదం. ఒక మంత్రికి ఎమ్మెల్యేలకి మళ్ళీ వారు స్టార్ట్ అయిందండి. ఈ మధ్యనే ఒక మంత్రికి ఎమ్మెల్యేకి పడకనే 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు అనేది పెద్ద ఎత్తున ట్రోల్స్ అయినాయి. దాని మీద చర్చలు, డిబేట్లు అయినాయి. మళ్ళీ అదే కాదట క్రషర్ మిషన్ల పైన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో ఉన్న క్రషర్ మిషన్లకి నోటీసులు ఇప్పించిండట మంత్రి. వాటిని మూతేసే కార్యక్రమం, సీజ్ చేసే కార్యక్రమం, ఫైన్ వేసే కార్యక్రమం చేస్తున్నావు. దానివల్ల మా కాన్స్టిట్యున్సీలకు వచ్చి నువ్వు క్రషర్ మిషన్లు ఎట్లా బంద్ చేస్తావు, మీ పెత్తనం ఏందని ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారట. ఆ మంత్రి పైన కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారట అధిష్టానానికి. ఆ మధ్యలోనే చేస్తే ఒక సీనియర్ మంత్రి వద్దని వారించిండట. ఇప్పుడు ఆగారు. కానీ మళ్ళీ అదే పంచాయతీ ముదిరింది. మరి ఆ మంత్రి ఎవరు? ఉత్తర తెలంగాణలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి అట. మొన్న కూడా ఇదే కథ అయింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి పైనే కంప్లైంట్కి లేకపోతే ఆయన పైన నిరసన, అసంతృప్తి కోసం 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇప్పుడు అదే అయింది. ఇది చిలికి గాలివాన అయ్యి మరి మొత్తానికి ప్రభుత్వానికి ఎసరద్దా అనేది కూడా ఒక ఇది ఉంది. రైట్. గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అట. వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీల వారీగా మార్కులు. కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషను రీకౌంటింగ్ కోసం 15 రోజులు గడువు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, 3 ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభమైందట. గ్రూప్ 1 మెరిట్ లిస్టు వచ్చే నెల మార్చి 3న విడుదలైందట. గ్రూప్ 1 యాస్పిరెంట్స్ బాగా ఎదురు చూస్తున్న 1000 కాళ్ళతోనే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వద్దని. దానిపైన జీవో నెంబర్ 29 పైన అనేక కేసులు. ఏ కేసు ఏమైద్దో, ఎప్పుడు బ్రేక్ అయిద్దో అని ఆందోళన. మొత్తానికైతే కేసులు క్లియర్ అయినాయి. జీవో నెంబర్ 29లో మేము ఇన్వాల్వ్ కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇక రిజల్ట్ కోసం వెయిటింగే. అది ఈ మార్చి 3 నాడు రిజల్ట్ వస్తుందట కేటగిరీల వారిగా. నెక్స్ట్ మన తెలంగాణలో ఇది మా ప్రత్యేక సమావేశం గురించి ఇచ్చిండు. మళ్ళీ కూడా మేడిగడ్డపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త హత్యాట. నిన్న భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్య. కత్తులతో పొడి చంపిన దుండగులు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి అని సామాజిక కార్యకర్త, మాజీ సర్పంచ్ భర్తట. నిన్న దారుణంగా నడి రోడ్డు పైన హత్య చేశారట. ఈ రాజలింగమూర్తి ఎందుకు ఈయన గురించే ప్రత్యేకంగా వార్త రాశారంటే, కేసీఆర్ కట్టిన మేడిగడ్డ పైన కంప్లైంట్ చేసిండు. కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, అప్పుడున్న అధికారుల పైన, అక్రమాలపైన, మేడిగడ్డ కుంగుబాటు పైన, ప్రభుత్వ ధనం దుర్వినియోగం పైన ఆయన కంప్లైంట్లు చేసిండు. కేసు కూడా వేసిండు. ఆ రాజలింగమూర్తినే అంటే కేసీఆర్ పైన కంప్లైంట్ చేసిన రాజలింగమూర్తి నడి రోడ్డు పైన దారుణ హత్యకు గురైండు అని అంటే దాన్ని లింక్ చేస్తూ వార్త రాశారు. భూపాలపల్లి జిల్లా ప్రతినిధి జిల్లా కేంద్రంలోనే రెడ్డి కాలనీ వద్ద గల
టీబీ జీకేఎస్ ఆఫీసు ఎదురు గల్లీలో 15వ వార్డు మాజీ కౌన్సిలరు సరళ భర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతికిరాతంగా హతమార్చారు. చికిత్స నిమిత్తం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రిలో రాజలింగమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు రాజలింగమూర్తిని హత్య చేశారని నిందితులు త్వరలోనే పట్టుకుంటామని సిఐ నరేష్ తెలిపిండు. మొత్తానికి ఇడిదిరిగి మరి కేసీఆర్ మెడకు చుట్టుకూడదా, ఇది హరీష్ రావు మెడకు చుట్టుకూడదా, కానీ ప్రభుత్వం ఏం చేద్దో చూడాలి. రాజలింగమూర్తి అయితే హత్య కాబడ్డాడు నిన్న. ఇది చాలా సెన్సేషనల్ వాస్తవంగా. మరి ప్రభుత్వం ఏం చేద్ది దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ నడుతుంది. ఆ ఎంక్వైరీ నడుతుంది. ఈయన చాలా కంప్లైంట్ చేసిండు. ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తి హత్యకు గురి కావటం, రాజకీయ నాయకుల పైన కంప్లైంట్ చేసిండు కాబట్టి హత్యకు గురి అయింది కాబట్టి ఒక ప్రాధాన్యత ఉంది. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, చూడాలి. ఇగో ఏడగొడిచ్చింది. కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లిలో నడు రోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు అక్కడక్కడే మృతి. మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్ళుగా రాజలింగమూర్తి పోరాటం. అందులో భాగంగానే కేసీఆర్ హరీష్పై అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసిండేనే. కోర్టులో కేసు నడుస్తుంది. భూపాలపల్లిలో ప్రైవేట్ కేసు ఫైల్ చేసిండు. ఎవరిపైన కేసులు ఫైల్ చేసిండో మరి వాళ్ళ పేర్లతో వార్త రాసింది. కేసీఆర్ పైన కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య చేయబడ్డాడు నడి రోడ్డు పైనని. మరి ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన ఏం తీసుకుంటుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఏమైనా గట్టిగా చేసి దీనికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో చర్యలు తీసుకుంటుందా లేదో చూడాలి. సాక్షి చూద్దాం. కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయింది. ఎప్పుడైనా ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండండి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారట. చంద్రబాబు ఎన్డీఏ పేరిట తెలంగాణలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ మళ్ళీ వలసవాద కుట్రలకు బలి కావద్దు. అదే జరిగితే రాష్ట్రం కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదం. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే అన్న మాజీ సీఎం కేసీఆరే మళ్ళా సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది అంటాడు. మరి అసలు ఫామ్ హౌజుల నుంచి బయట రాకుండా మీకు ఇవన్నీ తెలిసినాయి అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఫామ్ హౌజుల నుంచి బయటికి రారు, అసెంబ్లీకి పోరు, ప్రజల గురించి మాట్లాడరు. నిన్న రాక బయటకు వచ్చి కేసీఆర్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, నేను అయిన తర్వాతనే వస్తానని చెబుతుంటే అప్పటిదాకా రావా? గ్రాఫ్ పడిపోయింది. మరి గ్రాఫ్ పడిపోయినప్పుడు మీరు ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల గురించి కొట్లాడాలి, ప్రజల్లో తిరగాలి కదా. వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది అనుకుంటే ఎందుకు తిరగట్లే అనేది తెలియదు. ముఖ్యమంత్రి అయితే తప్ప నేను బయట రానన్నట్టు ఆయన భీష్మించుకొని కూర్చోండు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. మేడం వచ్చాకనే పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటన. మేడం వచ్చాకనేనట పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటన వాయిదా పడ్డదట. మరి మేడం ఎప్పుడవుతారో. మీనాక్షి వచ్చిన తర్వాతే తుది జాబితా ఖరారు. లీక్ అయిన పీసీసీ ఉపాధ్యక్షుల జాబితా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అధిక పదవులు. లీక్ అయిందట మొత్తానికి ఉపాధ్యక్షుల పదవులు. కానీ ఆ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జిగా ఎంపిక చేశారామని ఏఐసిసి నుంచి. ఆమె వచ్చి ఆ బాధ్యతలు తీసుకున్నాకనే ఈ లిస్ట్ అంతా ఖాయమైద్దట. అప్పటిదాకా కాదు. కానీ ఉపాధ్యక్షుల జాబితా లీక్ అయింది. అందులో బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారట. 8 మందిని ఈ జాబితాలో ఇచ్చారట. అది లీక్ అయింది. ఎట్లా లీక్ అయిందో తెలియదు. దాంట్లో ప్రధానంగా 5 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని. 8 మందిలో 5 బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకళ్ళు మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. ఈయన చేవెళ్ళ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ప్రభుత్వ సలహాదారు ఎస్ వేణుగోపాలాచారి, ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. ఎమ్మెల్యేలు వెడమ బొజ్జ, ఈయన కాంగ్రెస్ పార్టీ. రాజేందర్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ. ఫహీం ఖురేషి, నీలం మధు బయట పార్టీ నుంచి వచ్చిండు. టి కుమార్రావు, ఈయన కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉండు. పార్టీ ఉపాధ్యక్షులుగా ఎంపీ చేసినట్టు తెలుస్తుంది. లీక్ అయిన ఈ జాబితాలో ఒక్క బీసీ వ్యక్తి పేరు మాత్రమే ఉండటంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక బీసీ నీలం మధు. మళ్ళీ మేము బీసీకి 42% ఇస్తాం మా పార్టీ పరంగా పదవులు, మీరు రెడీ అని అంటాడు. మీరు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవులలో 8 మందిలో ఒకళ్ళు ఉన్నారు. అంటే ఏం పర్సెంటేజ్ ఇచ్చినట్టు? మీరు 10% ఇచ్చినట్టు. ఏమి ఇచ్చినట్టు? 10 కూడా లేదు. మళ్ళీ మీరు మాటలు చెప్తారు. మీరు ఇచ్చే నామినేటెడ్ పదవులలో 37 నామినేటెడ్ పదవులు ఇస్తే 30కి 30 వాళ్ళే ఉండే.
ఓసీలు, ఒక 7 8 బీసీలు ఉండే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు. ఎట్లా సామాజిక న్యాయం అయింది అనేది ప్రజలు ఇలా అడుగుతున్న పరిస్థితి. మరి చూడాలి ఏం చేస్తారు. ఆంధ్రప్రభ చూద్దాం. కాంగ్రెస్ అటర్ ఫ్లాప్, అధికారంలోకి మళ్ళీ మనమే. మంచి ఊపు మీద ఉండే కేసీఆర్, ఎప్పుడు చైర్లో కూర్చోవాలని, ఎప్పుడు వచ్చి చైర్లో కూర్చోవాలని చూస్తున్నాడు. కాషాయ బుక్ సిద్ధం చేస్తున్నాం. ఓహో, ఈయన మొన్న కవిత గారి పింక్ బుక్ అంది, లోకేష్ ఆల్రెడీ రెడ్ బుక్ రాసిండు, అది పట్టుకొని తిరుగుతున్నాడు. ఎమ్మెల్సీ కవిత గారు నేను పింక్ బుక్ రాస్తున్నా అంటున్నాడు. ఈటల రాజేంద్ర గారు ఈయన కాషాయ బుక్ రాస్తాడట. కాషాయ బుక్ రాసి అందులో పేర్లు రాసుకుంటాడట. సీఎం రేవంత్ రెడ్డి ఆయన బంధుగణం ఎస్ బాస్ అంటున్న అధికారుల వివరాలు రాస్తున్నాం, సమయం వచ్చినప్పుడు బయట పెడతాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రభుత్వం కళ్ళు తెరవాలి. భాజపా సీనియర్ నేత ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిండు. కాషాయ బుక్ వస్తుందట తొందరలో. పింక్ అయిపోయింది, రెడ్ బుక్ అయిపోయింది, కాషాయ బుక్ అంటే ఎవరికి దోసిన బుక్కులు వాళ్ళు రాసుకుంటే మరి ప్రజల బుక్ ఎవరు రాయాలి? ప్రజలు కూడా బుక్ రాస్తున్నారు. ప్రజలు పార్టీల పుస్తకాలు రాస్తున్నారు. ఏ పార్టీని ఉంచాలి, ఏ పార్టీని బెకాలి, ఏ నాయకుడిని ఉంచాలి, ఏ నాయకుడిని దింపాలని. ప్రజలు నిజంగానే బుక్ రాయటం స్టార్ట్ చేస్తే పార్టీలు మిగలవు, ప్రజలు కూడా బుక్కులు రాస్తారు. కాబట్టి ఒక్కొక్క ఆయన కాషాయ బుక్, ఇంకొక ఆమె పింక్ బుక్. మీరు బుక్కులు రాసుకునేది మీ రాజకీయ ఆధిపత్యం కోసం తప్ప ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆ బుక్కులలో ఉండవు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.